బ్రేకింగ్ న్యూస్ కొమరంబి మాసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశంలో రసాభాస నెలకొంది. ఫ్లెక్సీలలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఫోటో పెట్టలేదు. దీంతో శ్యామ్ నాయక్ వర్గం కార్యకర్తలు ప్రశ్నించారు. నియోజకవర్గంలో 2 వర్గాల కొనసాగడంతో కార్యకర్తలు ఇబ్బందులో ఉన్నారు. పార్టీ గ్రామాలలో కార్యకర్తలు కలిసి పొందే విధంగా చర్యలు తీసుకోండి. అంతకన్నా నేను వేరే రకంగా చెప్పాల్సిన అవసరం ఇది తప్పు అనిపిస్తుంది కొందరికి. ఎందుకంటే డైరెక్ట్ గా సమావేశంలో నేను ధైర్యంగా మాట్లాడుతున్నా మనోభావాలు మనం చెప్పవచ్చు. మీకు ఎవరికన్నా మర్చిపోండి. ఇప్పుడు రామనాయకు అనే దాని మీద ఇన్ఛార్జ్ గారు గమనించాలని దయచేసి ఈ ఫ్లాట్ అందరూ ఇప్పుడు జిల్లాలో ఉన్న కార్యకర్తలు ఫోటోలు మాటలు పెట్టింది. కొమరంబి ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశంలో రసాభాస నెలకొంది. ఫ్లెక్సీలలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఫోటో పెట్టలేదు. దీంతో శ్యామ్ నాయక్ వర్గం కార్యకర్తలు ప్రశ్నించారు. నియోజకవర్గంలో 2 వర్గాలు కొనసాగడంతో కార్యకర్తలు ఇబ్బందులో ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనైతే 2 వర్గాల మధ్య అయితే ఇటు కార్యకర్తలు నలిగిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత నిర్మాణ సమావేశము కాస్త రసభాసగా అయితే మారింది. బ్యానర్ ఫ్లెక్సీలలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ ఫోటో పెట్టకపోవడం, డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఫోటో పెట్టడంతో అయితే శ్యామ్ నాయక్ వర్గం కార్యకర్తలు ప్రశ్నించిన సందర్భాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇటు సమావేశాలు కావచ్చు, సభల్లో కూడా ఇరు వర్గాల మధ్యనైతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏకంగా ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న శ్యామ్ నాయక్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తీసుకొచ్చుకోవడం, ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, ఓడిపోయిన అనంతరం కూడా ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే అప్పగించారు. అప్పటి నుంచి కూడా డిసిసి అధ్యక్షుడికి శ్యామ్ నాయక్ కూడా పడని సందర్భాలు అయితే ఉన్నాయి. ఇద్దరి మధ్య వైరంతో అయితే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కూడా నలిగిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాము, ఈ వర్గ పోర్లతోటి కూడా ఎవరికి తాము సపోర్ట్ ఇవ్వాలి, ఎవరితో కలిసి నడవాలనేది కూడా సందిగ్ధంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క దృష్టికి కూడా ఇటు స్థానిక నేతలు కార్యకర్తలు కూడా తీసుకువెళ్ళినప్పటికీ కూడా వారిద్దరిని సద్దుమణించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా రాజీ పడని సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనైతే ఇరువురి మధ్యనైతే వర్గ విభేదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు నిర్వహించినటువంటి సంస్థాగత నిర్మాణ సమావేశంలో మళ్లీ రసభాస మారడంతో అయితే కార్యకర్తలు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవే తంతు గనక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొనసాగితే మాత్రం రానున్న సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ కి ఓటమి తప్పదనే భావన కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో వినిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఆయన